ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చి ఉన్నాము. దేవుని వాక్యాన్ని ఈ పూట ధ్యానం చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మీకు స్తోత్రములు. వచ్చిన బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. పాడిన పాటలను బట్టి, బిడ్డలిచ్చిన సాక్ష్యములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఈ ప్రభువా, ప్రత్యేకమైన ఈ ప్రాముఖ్యమైన సమయంలో శక్తి కలిగిన మీ వాక్యమును మేము ధ్యానించుకోబోతుండగా నాయన, వాక్యమే నేనే వాక్యమునై ఉన్నానన్నారు గనుక నీ మాటలు జీవింప చేయగలిగినవి, మీ మాటలు స్వస్థత కలుగు చేయగలిగినవి, మీ మాటలు నలిగిన వారిని, కృంగిన వారిని ఉద్ధరించే మాటలు కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ ఆరాధనలో నాయన మా అందరితో ప్రభువా ఈ వాక్యము ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు, నిలబడిన వాడును, మంటి పొరుగును, అల్పుడు, నిష్ప్రయోజకుడునయ్యా, బలహీన సేవకుడును తండ్రి, మీ సిలువ చాటును మరుగు చేసుకుని మాకు కావలసిన బలమైన వర్తమానం మీరు అందచేయమని, వచ్చిన వారిని దీవించమని, సిద్ధపడిన వారిని త్వరగా వేగముగా నడిపించమని, రాలేకపోయిన వారిని దయతో క్షమించి మరొక తరుణాన్ని దయచేయమని, అపవాది సాతాను శేఖడ శక్తులను లయపరచమని, మీ సిలువ సన్నిధి మా ప్రతి ఒక్కరికి మాకు తోడుగుంచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రుల అయ్యగారు, అమ్మగారు కూడా ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాను. ఒక ప్రత్యేక పాట పాడుకొని దేవుని నామమును మహిమపరచుదాం. నీతో సమమెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున, జీవనదులన్నీయు సర్వసంద్రాములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా, లోక బంగారము ధనదా పాపమేసుకని పరిశుద్ధుడేడి, పాప పరిహారార్థం సిలువ మరణము పొంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు, పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమేసుకని పరిశుద్ధుడేడి, పాప పరిహారార్థం సిలువ మరణము పొంది తిరిగి లేచినలను తరచురేపి తిని నన్నెంతో సహించి క్షమించితివి, నేను వెదకకున్నా నాకు దొరికితివి, నీ ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి, నీదు గాయాలను తరచురేపి తిని నన్నెంతో సహించి క్షమించితివి, లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవో, నీతో సమమెవరు. ఇప్పుడు కొట్టవచ్చు చప్పట్లో బిగ్గరగా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మంచి మంచి అర్థాలు భావాలతో ఉన్నటువంటి పాట. ఈ పాట పాడటానికి, ఇప్పుడు ఈ వాక్యం చదవటానికి, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం కూడా ప్రేమ గురించి.
ఇప్పుడు పాడిన పాట కూడా ప్రేమ గురించి. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం ధ్యానం చేద్దాము. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగము 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. దేవుడు ప్రేమస్వరూపి. ఎవరి ప్రేమైనా సరే ఎప్పుడు ఒకలాగా ఉండటం, మనం ఎవరి దగ్గర నికరమైన, స్వచ్ఛమైన, మార్పు లేని, మలినము లేని స్వచ్ఛమైన ప్రేమ మనుషుల్లో ఎంత వెతికినా ఎక్కడ కనబడదు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు చాలామంది దేవునిని తెలుసుకోవడానికి, దేవుని యందు విశ్వాసం ఉంచి వారు దేవుని నమ్ముకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈయన ప్రేమ గల దేవుడని సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించబడుతుంది. హల్లెలూయా. ఎంత ఘోర పాపినైనా నిలబడి ప్రభు సన్నిధిలో ఒక్కొక్క పాత్రగా మనం వాడబడుతున్నామంటే ఇందులో మన యొక్క గొప్పతనము ఏదీ లేదు, ఏదీ లేదు. మనలో తలాంతులు ఏమీ లేవు. ఇంకా చెప్పాలంటే మనలో ఏ అర్హత లేదు. అయినా ఇక్కడ నిలబడి ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రగా ఆయన పని చేస్తున్నామంటే ఆయన ప్రేమగల దేవుడై ఉన్నాడు కాబట్టి మనం ఇక్కడ ప్రభు పనిలో మనం ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమే ఇక్కడ దాకా మనల్ని నడిపించింది. ఇంకెక్కడ దాకా నడిపించబోతుందో మరి మీకు ఏమైనా తెలిస్తే నాకు కొంచెం చెప్పండి. ఇక్కడ దాకానే ఇంకేమైనా ఎదరికెళ్ళేది ఉందంటారా? దేవుని ప్రేమ దేవుని మందిరం వరకు నడిపించింది అన్నది నేను చెప్పాను. ఇంకా ఎక్కడికైనా నడిపించేది ఉందా, లేకపోతే ఇక్కడతో అయిపోయిందా? అందరూ మంచిగా హల్లెలూయా చెప్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దైవ సన్నిధికి నడిపించిన దేవుని ప్రేమ ఇంకొక మహత్తరమైన గొప్ప ప్రదేశానికి, గొప్ప